ఆరవ తారీఖు నాడు మరి యునైటెడ్ పూలే ఫోరం రౌండ్ టేబుల్ సమావేశానికి ముందే మేము ఒక పిలుపును బీసీ కుల సంఘ నాయకులకు, బీసీ సంఘాల నాయకులకు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. మరి బీసీల హక్కుల సాధనకై మరి రౌండ్ టేబుల్ సమావేశాన్ని 6వ తారీఖు విజయవంతం చేయాలని చెప్పి పిలుపుతో జిల్లా నుండి, మన జిల్లానే కాకుండా యావత్ ఉమ్మడి జిల్లా నుండి పెద్ద ఎత్తున మరి బీసీ కుల సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీ ప్రతినిధులు, మరి ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ వాళ్ళు కూడా సమావేశంలో భాగస్వాములై మరి వారి అభిప్రాయాలను తెలియజేస్తూ మరి ఆ యొక్క కార్యక్రమానికి వారు సంపూర్ణ మద్దతును ఆ రోజు తెలియజేయడం జరిగింది. ఆ రోజు పాల్గొన్నటువంటి కుల సంఘాల నాయకులకు, బీసీ సంఘాల నాయకులకు, వివిధ రాజకీయ పార్టీలందరూ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. బీసీ సంఘాల, బీసీ కులాల, బీసీ సమస్యల పైన మరి ఈరోజు యునైటెడ్ పూలే ఫ్రంట్ మరి ఏర్పడడం జరిగింది. దీంట్లో మనకుండేటువంటి సమస్యలు, బీసీల సమస్యల మీద, బీసీలకు ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి హక్కుల మీద, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల మీద మనం గతంలో చూసినాం. బీసీలకు విద్యా రిజర్వేషన్లో కానీ, ఉద్యోగ రిజర్వేషన్లో కానీ, అదేవిధంగా రాజకీయ పరంగా ఉండేటువంటి రిజర్వేషన్లు కానీ మొదటి నుండి కూడా ఇవాళ కొత్త అది కాదు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, రాష్ట్రాలలో ఏ ప్రభుత్వం ఉన్నా ఎక్కడ కూడా బీసీలకు న్యాయం జరగలేదు. ఆ రాజకీయ పార్టీలలో ఉండేటువంటి కారణాలు కావచ్చు, బీసీ సంఘాలు ఎత్తుకున్నటువంటి నినాదం మరి కొసదాకా తీసుకుపోకపోవడంలో కావచ్చు, కారణాలు ఏమైనప్పటికీ కూడా న్యాయంగా, చట్టబద్ధంగా బీసీలకు రావాల్సినటువంటి అవకాశాలన్నీ కూడా దూరం అవుతున్నాయి. ఖచ్చితంగా బీసీల పక్షాన, ఈ బీసీ సమాజం పక్షాన పోరాటాన్ని ఎంచుకొని తప్పకుండా బీసీల పక్షాన నిలబడదామనేటువంటి ఒక మంచి ఆలోచనతో మరి గౌరవనీయులు తెలంగాణ జాగృతి సంస్థ, భారత జాగృతి, ఇప్పుడు తెలంగాణ జాగృతి, ఇంతకుముందు ఇప్పుడు భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితక్క గారు ముందుకు వచ్చి మరి తప్పకుండా బీసీలతో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నేను కూడా ముందుకు వస్తా అని చెప్పి అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. కోసం మనిషి తనకుండేటువంటి హక్కులను పొందగలడు అనేటువంటి ఆలోచనతో పేద, బడుగు, బలహీన వర్గాలకు విద్యను అందించాలనేటువంటి ఆలోచన చేసి ఆనాటి నుండే ఈరోజు మనకు విద్యను అందిస్తూ చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన పైన ఉన్నత వర్గాలు ఎన్ని నిర్బంధాలు విధించిన, ఎన్ని ఆంక్షలు విధించిన, లాస్ట్కు తండ్రి కొడుకుల మధ్యనే విభేదాలు సృష్టించేటువంటి పని చేసిన జ్యోతిబా ఫులే ఎప్పుడు కూడా పేద, బడుగు, బలహీన వర్గాలకు చదువు చెప్పడం ఆపలేదు. ఆయన చదువు చెప్పించడం వలన ఈరోజు మన సమాజంలో ఇంతో అంతో ప్రశ్నించేటువంటి స్థాయిలో ఉన్నామంటే ఆ రోజు మనకు వారు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మరి అటువంటి మహనీయుని విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టి భావి తరాలకు ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి కవితక్క గారు ఒక పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు వారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా వేరే రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీకు కవితక్క గారు, మీరు ఈ 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నటువంటి విషయం మరి అప్పుడు ఎందుకు డిమాండ్ చేయలేనటువంటి మాట వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, కవితక్కను విమర్శించేటువంటి నాయకులారా, ఎస్ మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, కానీ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దాదాపు 50 సంవత్సరాలు, అందులో అగ్రభాగం మీరు అధికారం చెలాయించిన మాట వాస్తవం కాదా? 10 సంవత్సరాలే మేము ఉండొచ్చు, కానీ ఈరోజు 50 సంవత్సరాలు మీరు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారాన్ని నడిపిండ్రు. మీకు అప్పుడెందుకు గుర్తుకోలేదు?
మీరు నడిపినటువంటి ఆ 50 సంవత్సరాల్లో ఈ మహనీయుల విగ్రహాలను అసెంబ్లీలో పెట్టాలన్నటువంటి ఆలోచన మీకు ఎందుకు రాలేదు అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు పరిపాలించినటువంటి 50 సంవత్సరాల్లో మీకు ఆ ఆలోచన కనుక వస్తే ఈరోజు కవితక్క డిమాండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుండే ఒకసారి ఆలోచన చేసుకోండి అని చెప్పి ప్రశ్నిస్తాం.